ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఇచ్చిన కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్ధిదారులు తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ ఎండి కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమల్లి మంగరాజు మాట్లాడుతూ, జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో 2016 నుంచి 19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం కార్లను అందించారన్నారు. వాటిని రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ వచ్చాయి. దాన్ని గుర్తించి మాకు ఇన్నోవా కార్లు ఇచ్చి మేము కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని మంచి ఉద్దేశంతో ఇచ్చారు. కానీ అక్కడ 3 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితి తర్వాత ఓన్ కార్లు వారు కూడా ట్యాక్సీ కార్లుగా తిప్పుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో, అంతేకాకుండా మీరు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చేంత ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. మేము కార్లు కట్టలేని, కార్లకి మన ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో మేము మీ దగ్గరికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మా బాధలు కష్టాలు మీకు చెప్పుకుంటాం, మీరు మమ్మల్ని ఆదుకుంటే మేము మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున వడ్డీ తీసేసామని చెప్పేసి 8 నుంచి 9 లక్షలు 10 లక్షల వరకు కూడా రుణాలు కట్టాలని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మా మీద ఒత్తిడి చేయడం, అంతేకాకుండా మాకు ఎవరైతే షూరిటీ పెట్టారో వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వారందరూ మేము ఆ రోజున మాకు షూరిటీ పెట్టడానికి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టారు, మేము ఏదో ఉన్నత స్థితికి వెళ్తామని. కానీ ఈ రోజున మేము కోవిడ్ ఫలితంగా గత ప్రభుత్వం పట్టించుకొని ఫలితంగా మేము అప్పుల పాలై మామూలుగా ట్యాక్సులు కట్టడానికే సంవత్సరానికి మేము 1,00,000 రూపాయల వరకు కట్టడం జరుగుతూ ఉంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే 5,600 కట్టాలి 3 నెలలకి. అది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా 50,000 కట్టవలసి వస్తుంది. అంతేకాకుండా ఫిట్నెస్ అని ఇవన్నీ కూడా ట్యాక్సుల వల్ల మా కార్లు తిరగకపోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా నిరుద్యోగులందరినీ ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేము అధికారులను కలిసినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆదేశాల ప్రకారంగానే మేము చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా ఎస్సీ ఎస్టీ ఎన్ఎస్ఎఫ్డిసి లబ్ధిదారులందరూ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. మేము మీకు అవకాశం ఉంటే మమ్మల్ని అర్థం చేసుకుని మాకు రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీ ఎలా చేశారో ఎస్సీలకు కూడా రుణమాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలా కాని పక్షంలో మమ్మల్ని కనీసం 25% అన్నా మేము ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత 25% ఇవ్వడానికి మేము అప్పన్నా చేసి మేము కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా ఏప్రిల్ నెలాఖరు వరకు మాకు టైం ఇచ్చారు. ఆ సమయం లోపల మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీ ప్రభుత్వం అర్థం చేసుకుని మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని మా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులందరినీ కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మాకు ఎవరైతే ఉన్నారో ఇక్కడైతే యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యూనియన్ సభ్యుల్లో కొద్దిగానే సరే మీరు పర్మిషన్ ఇచ్చి మేము ఏమైతే మీకు విజ్ఞప్తి చేస్తున్నామో ఆ సమస్యలు విని ఆ సమస్యలు మీకు ఆమోదయోగ్యంగా ఉంటే పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. స్థానిక అధికారులకు అద్దెకు పెట్టుకోవాలని సూచించినట్లు గుర్తు చేశారు. వాస్తవానికి ఆ కార్లను అధికారులు పెట్టుకోలేదని, ఆ తర్వాత కిరాయిలు లేక అప్పులు చేసి మరీ కిస్తులు చెల్లించమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ప్రవీణ్ కుసుమే. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఎన్ఎఫ్ఎస్డిసి, ఎన్ఎస్ఎఫ్, కేఎస్ఎఫ్డిసి వాహన లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రావడం జరిగింది. ఎందు నిమిత్తమైతే ఇక్కడికి వచ్చాము, మేము గత కొంతకాలంగా మేము 2016 నుంచి 2019 వరకు మాకు ఈ ఎన్ఎఫ్ఎస్డిసి ద్వారా ఇన్నోవా కార్లు, ఎథియోస్ కార్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎథియోస్, ఇన్నోవా కార్ల వల్ల మేము జీవనోపాధి పొందాలి అనేటువంటి ఆశతో ఆ కార్లు తీసుకోవడం జరిగింది. గతంలో ఈ కార్లు ఇచ్చేటప్పుడు ఎండి గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ఎండి గారు, అలాగే ఈడీలు, జిల్లాలో ఉన్నటువంటి ఈడీలు మమ్మల్ని మీటింగ్ పెట్టి మేము మీకు ఎన్ఎఫ్ఎస్డిసి ద్వారా మీకు కార్లను ఇస్తున్నాం, అలాగే మీ కార్లను మేము హైర్ చేసుకుంటాం, అద్దెకు తీసుకుంటాం, దాని ద్వారా మీ ఈ కారు యొక్క రుణం తీరిపోతూ దాంతోపాటు మీకు జీవనోపాధి కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు కార్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మా సాయశక్తుల ఏదైతే ఉందో అది కట్టడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మేము తీసుకున్న కొద్ది కాలంలోనే ఈ ఎన్ఎఫ్ఎస్డిసి ద్వారా వచ్చిన కార్లకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కడైతే అద్దెకి పెట్టుకుంటామన్నామో అని మాకు హామీ ఇచ్చి కార్లు తీసుకోవడం జరిగిందో వారు అద్దెకు పెట్టుకోలేదు. సరికదా ఈ కార్లు తీసుకున్న కొద్ది కాలంలోనే మాకు కరోనా అనేటువంటి మహమ్మారి రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారి ఈ ప్రజలను అతలాకుతలం చేసింది. ఆ అతలాకుతలం చేసినటువంటి ఆ పరిస్థితుల్లో మేము కూడా దానికి చాలా భయంకరమైనటువంటి పాతాళంలోకి వెళ్ళిపోయాం. ఆ టైంలో ఉన్నటువంటి ఈ రెంట్లు కట్టలేదు, కార్లకి ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, అంతేకాకుండా క్వార్టర్లీ ట్యాక్స్ అలాగే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ట్యాక్స్లు అన్నీ కూడా కట్టలేని పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆ కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మేము అది తడిసి మోపుడైంది. ఇప్పుడు కార్పొరేషన్ వారు మా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ కార్పొరేషన్ వారు ఒత్తిడి తెస్తున్నటువంటి తరుణంలో మేము ఏప్రిల్ నెలాఖరికి ఎట్టి బస్సులో మీరు కట్టండి, కట్టకపోతే మీ వాహనాలు మేము సీజ్ చేస్తామనేటువంటి సంకేతాలు మాకు ప్రభుత్వ అధికారుల ద్వారా మాకు వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్ని మేమందరం ఒకటే అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ సంబంధిత మంత్రి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో అనేక మందికి పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వారికి వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతా చూస్తే 65-70 కోట్ల రూపాయలు మా రుణాలు కేవలం ఎస్సీల పైన పగబట్టినట్టు అనిపిస్తుంది మాకు ఈ పరిస్థితులు చూస్తుంటే. దయచేసి 70 కోట్ల రూపాయలు, 65 కోట్ల రూపాయలను మాకు పూర్తిగా రుణమాఫీ కలిగించి మాకు ఈ వాహనాల ద్వారా ప్రశాంతంగా మేము వాటిని కిరాయిలు తిప్పుకొని మా జీవితాలను సాగించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంబంధిత ఈ వెల్ఫేర్ మంత్రి గారు అయినటువంటి వారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మేము అడగడానికి వారిని చూసి మాకు హక్కు ఉందని మేము అడుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని మా పైన ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి తీసుకురాకుండా దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేమందరం కూడా సవినయంగా మీకు మనవి చేసుకుంటూ మా మాటలు మీ వద్దకు చేరాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. కిస్తీల కోసం అధికారులు వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలకు బకాయిలు చెల్లించకపోతే కార్లను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల ప్రయోజనాలను కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన కార్లకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లి.